గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనిషి పుట్టిన తర్వాత ఏ రకంగా అయితే ఆ జాతకం చూపించి మంచి చెడులను బట్టి ఏ రకంగా చేసుకుంటారో, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. చనిపోయినప్పుడు చనిపోయిన ప్రదేశాన్ని బట్టి, ఎక్కడ చనిపోయారు దాన్ని బట్టి కూడా చూపించి దానికి సంబంధించిన శాంతులు అని చెప్పి కొన్ని రకాల క్రతువులు చేస్తున్నారు. ఉదాహరణకి మనిషి మరణించేటప్పుడు మంచం పైనే మరణించాడు అనుకోండి, దానివల్ల ఏదైనా అనర్థం జరిగే అవకాశం ఉంటుందా? దాని గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మామూలుగా పుట్టినప్పుడైతే ఏ తిథిలో పుట్టాడు, మంచి నక్షత్రం అవునా కాదా ఏమిటి, ఒకవేళ ఎవరేదో మేనమామ గండం కానీ లేకపోతే తల్లిదండ్రుల యొక్క గండం కానీ అవ్వాతాతలకు గండమా ఏమిటి అనేటువంటివి కొన్ని తెలుస్తూ ఉన్నాయి మనకు. అవును గురుగారు. తిథి అనేటువంటిది చాలా ముఖ్యము, నక్షత్రం అనేది చాలా ముఖ్యము. మనము ప్రతి సంవత్సరము ఉగాది పండుగలో తిథి వార నక్షత్రము అనేటువంటిది యోగము కరణం అనేది మనం చెప్పుకుంటున్నాం. అవి చాలా ప్రాధాన్యత. పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకున్నా తిథులు ముఖ్యం. మీ పేరుతో ఏ రోజు బాగుంది నా పేరుతో అని అడుగుతూ ఉంటారు. గృహప్రవేశం చేయాలంటే ఏ రోజు గురువు గారు అని అడుగుతారు. ఆ తిథి చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, చనిపోతే చనిపోయినప్పుడు కూడా ఏ తిథిలో చనిపోయినాడు, తనువు చాలించినాడు, ఏ నక్షత్రములో చాలించినాడు అనేటువంటిది ఒక విధానం. అంటే అది చనిపోతూ ఉన్నప్పుడు ప్రతివాడికి మనిషికి ఆశాజీవి మనిషి. అవును, అందరికంటే కూడా మనిషి ఆశాజీవి. నేను ఇంకా కొంతకాలము బతికుంటే బాగుండు, నేను ఇప్పుడే పోతున్నాను. మీకు 95 వచ్చిన మాట అంటాడు కానీ నాయన నాది ఎంతకాలము ఏదో రమ్మంటుంది నన్ను, అది ఇది అని ఏదో అంటారు కానీ ఇంకా కొంచెం ఉండింటే బాగుండు, ఇంకా కొంతకాలం ఉండింటే బాగుండు, ఇంకొక మునిమనవాడిని చూసింటే బాగుండు అనేటువంటి ఇది ఉంటుంది. పోతూ ఉన్నప్పుడు అయ్యో పోతున్నానే అనేటువంటి బాధ, ఒక రకమైనటువంటి వేదన అనేటువంటిది మనిషికి ఉంటుంది. ప్రతి మనిషికి కూడా పోతున్న సమయంలో ఉంటుంది. తృప్తిగా పోయినాను అనేటువంటిది తక్కువ. ఎందుకంటే సమస్యలే ఎక్కువ ఉంటాయి మనుషులకు ఎప్పుడూ కూడా. సంతోషాలు ఎక్కడ ఉంటాయి? డబ్బున్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డబ్బున్న విపరీతంగా డబ్బులు కోట్లకు సంపాదించినటువంటి వాళ్లకు వాళ్ళకేముంటాయి అంటే, నేను ఉదాహరణకు పేర్లు చెప్పను కానీ, కొడుకు జీవితం గురించి, కొడుకు కోడలకు సంబంధించినటువంటి విషయాలు, భార్యకు సంబంధించినటువంటి విషయాలు, ఇట్లాంటివి ఏవో కొన్ని ఇబ్బందులు. వాళ్ళు ఎలా ఉంటుందో ఏమో, వీళ్ళు ఏం చేసుకుంటారో, ఇన్ని కోట్ల రూపాయలు నేను ఇంతకాలము ఉండి ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చినాను, వీళ్ళు ఉంచుకుంటారో పోగొట్టుకుంటారో ఏం చేసుకుంటారో అనేటువంటి బాధ కావచ్చు. అలా అనేక రకాలు ఉంటాయి. మనం ఇది అని అనడానికి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రాణము పోయినప్పుడు మంచము మీద పోతే ఏమిటి? పుట్టడం ఎలా పుడుతున్నామమ్మా? ఒక్కటి, పుట్టంగానే మామూలుగా మనం ఏమీ లేకుండా వస్తున్నాం. అందుకే పోయేటప్పుడు ప్రాణము దేని మీద పోయింది? ఇంట్లో మంచం మీద పోయిందా? ఇంట్లోనే పోకూడదు ప్రాణం అని అనేటువంటిది ఉన్నది శాస్త్రంలో. ఇంట్లో పోతే ఆ ఇల్లు వదలాలి అని. ఒకవేళ మంచము మీద పోతే ఆ మంచాన్ని కూడా వాడటానికి లేదు, పడేయటమే, వాడరాదు. ప్రాణము పోయిన తర్వాత ఏమవుతుంది అంటే అది ప్రేతాత్మ, మామూలుగా ఇంకా జీవము లేనటువంటిది, కళేవరం. అంతకుముందు మనిషి, ప్రాణము పోయిన తర్వాత శవం, అంతే కదా. ప్రాణము లేనటువంటి దాన్ని శవం పండుకున్నటువంటి దాని మీద మళ్ళీ మనం ఎట్లా ఇదవుతాము? మనవాడే కావచ్చు. ఎట్లా అవుతుంది అట్లా? అక్కడ పోరాదు. ఇంట్లో ప్రాణము పొయ్యింది అంటే ఇంటికి అరిష్టం అనేటువంటిది ఒకటి. ఎప్పుడైతే పుట్టినప్పుడు దోషమైతే అది అరిష్టము అని మనం శాంతి చేసుకుంటున్నామో, ఇంట్లో పోతే పోయినప్పుడు కూడా మనం చేయాల్సినటువంటి విధానం ఉంటుంది. ఏమిటి అంటే, మామూలుగా జాతాశౌచము మృతాశౌచము, ఆశౌచము అనేటువంటివి 2 సార్లు రెండిటికి వస్తాయి. జాతాశౌచము అనేటువంటిది అందుకే పుట్టినప్పుడు కూడా 11 రోజుల పాటు మనకు
పుణ్యపురుడు అనేటువంటి దాంతో ఆ శిశువు ఉంటుంది. ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మనకు 11 రోజుల పాటు ఇది ఉంటుంది. అవును. అందుకే రెండిటికి చెప్పినాడు. ఉమ్. అక్కడ పిండం, అవును. గర్భం బయటపడడం, ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోవటం. వాడు బూడిద రూపమా, అగ్ని రూపమా, లేకపోతే బూడ్చడమా అనేది తర్వాత సంగతి. ఇంతకు భూమాతలో కలిసిపోవటం, పంచభూతాల్లో కలిసిపోవడం. వాడు పంచభూతాల్లోకి వస్తున్నాడు, వీడు పంచభూతాల్లో కలిసిపోతున్నాడు. అవును. వీడు కలిసి తిరిగినంతకాలం తిరుగుతాడు, వాటిలోకి కలిసిపోతాడు. ఉమ్. దాని అర్థం అది. అందువలన ఇక్కడ మంచం మీద పోవటం అరిష్టమా అంటే ఖచ్చితముగా అరిష్టము, పోకూడదు. ఏ ఇంట్లో అయితే చనిపోతున్నారో ఆ ఇల్లు 6 నెలల పాటు వదలాలి అని. ఆహా. 6 నెలల పాటు వదలాలి. ఏదో 3 నెలలో 2 నెలలో కాదు. ఆ ఇల్లు మన సొంత ఇల్లు, అనుకూలం ఉంది, ఉండొచ్చును. ఉమ్. కానీ 6 నెలలు వదలాల్సిందే. ఆ ఇల్లు వదిలిపెట్టేసి ఏది ఈ 11 రోజులు 12, 13 రోజు అయిన తర్వాత ఉమ్. వెంటనే నెలకు లోపలనే వదిలేయాలి. అది ఎట్టి అంటే ఇంకా పరిస్థితుల్లోనూ కంప్లీట్ గా ఇంట్లో ఎవరు ఉండకూడదు అంటారు ఉండకూడదు. గురు. దీపారాధన అనేటువంటిది ఆ ఇంట్లో చేయటానికి అవకాశం ఉండదు. కానీ కొన్ని సార్లు చూస్తూ ఉంటాం గురుగారు, చెయ్యాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా కొంచెం ముందుగానో ఆలస్యంగానో చేసుకుంటూ అదే ఇంట్లో ఉండొచ్చు. వంట లాంటివి ఇంటి ముందర వండుకొని లోపలికి తెచ్చుకొని తినటము ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇవన్నీ మనము అతి తెలివితేటలతో చేసుకునేటువంటి పనులు కానీ, ఉమ్. అందుకనే ఆ ఇంటికి శ్రేయస్సు కాదు. ఓకే. నువ్వు ఇంటి బయట వండుకొని అక్కడ పండుకుంటావా, చేస్తావా, ఆ ఇంట్లో ప్రాణం పోతే. ఆ. అందుకే ప్రాణము పోతుంది ఇంకా ఉండదు అని తెలిసిన తర్వాత వెంటనే బయటికి తీసుకొచ్చి పడుకోబెడతారు. అవును. అంటే పోతున్నాడు. ఎంత మనవాడే అయినా, 1,00,00,000 రూపాయల ఆస్తులు తెచ్చిపెట్టినా ఉమ్. ఈరోజు ఇళ్ళలో అంటే ఇంటి బయటికి తీసుకొస్తారు. ఈ రోజుల్లో ఏమైందంటే అమ్మ, డబ్బు దండిగా విపరీతముగా ఉండేటువంటి వాళ్లకు ఇంత డబ్బు ఉంది కదా అంటే ఆ ఇబ్బందులు పెద్దగా కనపడవు వాళ్లకు. ఉమ్. ఎక్కడ సమస్య వస్తుంది అంటే డబ్బు మామూలుగా ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్లకు సమస్య వస్తుంది ఉమ్. మామూలుగా. అవును. వాళ్ళకే ఇబ్బందులు వచ్చేది ఎప్పుడు కూడా. ఎక్కడొచ్చి మధ్యతరగతి కుటుంబీకులకే ఇబ్బందులు వస్తాయి. అవును. పూర్తి కష్టం చేసుకునేటువంటి వాళ్లకు అది ఏముంది పెద్దగా, ఆ పూటకి చేసుకున్నామా తిన్నామా తిన్నామా, అన్నట్టుగా ఉంటారు. వాడికి పెద్దగా 2-3 రూములు ఉంటాయి కదా, ఒకే రూమ్ ఉంటుంది ఇంట్లో పడుకోవడానికి. వాడు ఎక్కడ పోయినా అది వాడిది కాదు, కొట్టం అక్కడ వేసుకుని కూర్చో ఇంటాడు పాపం కష్టపడేటువంటి వాడిది ఏం లేదు. మరి రోడ్లో ఉన్నట్టే ఆల్మోస్ట్ ఆల్. అంతే. కాబట్టి అది పెద్ద సంగతి. మధ్యతరగతి కుటుంబీకుడికే సమస్యలు ఎప్పుడొచ్చినా డబ్బు గురించి పలుగు గురించి ఏది ప్రతిదీ కూడా ప్రతిదానికి వచ్చేది మధ్యతరగతి కుటుంబీకులకేమో. అవును. డబ్బులున్న వాళ్ళకి ఇవన్నీ ఏం పెద్దగా అనిపించదు. ఉమ్. వాళ్ళది ఏముంది, ఇంత డబ్బు ఉన్నప్పుడు ఏముంది, దానికి ఏముంది, వీళ్ళకే ఇబ్బందులు వచ్చేది. ఉమ్. అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. అవును. అందువలన ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే, ఇంట్లో గనక జరిగింది అంటే ఇల్లు వదిలిపెట్టడం. ఆ మంచం మీద పోయినాడు అంటే ఆ మంచాన్ని వాడే అవకాశం లేదు, పడేయడమే. చాలా సార్లు అలాంటి వస్తువులు వాళ్ళకి సంబంధించినవి ఇంట్లో పని వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వచ్చు అంటారా గురుగారు? వాళ్ళు వాడుకుంటారు అంటే ఇవ్వవచ్చును, నిజానికి ఇవ్వరాదు. ఇవ్వకూడదు. ఇటువంటివి ఇవ్వరాదు. ఇచ్చేదేదో ప్రేమగా ఇవ్వాలి, అంతేగాని వేరే విధంగా. అందుకే వీళ్ళు చనిపోతే దానాలు, షోడశ దానాలు అని ఉన్నాయి. ఈ షోడశ దానాలలో శయ్యాదానము, గోదానము, భూదానము, రజిత దానము, తామ్రదానము, ఇలా కొన్ని దానాలని పెట్టారు. వస్త్రదానము. ఈ దానాలు అనేటువంటివి అన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనము ఏ దానము చేస్తే ఏమి పుణ్యము అంటే, ఎవరికి పుణ్యము, వాళ్లకు సద్గతులు చెందడానికి, ఆత్మ సంతృప్తితో పోవటానికి. ఎటువంటి ఇబ్బందులు పడి వాళ్ళు పోయినా చేసేటువంటి కార్యక్రమము గనక ఎప్పుడైతే పద్ధతి ప్రకారముగా చేస్తారో వాళ్ళు పుణ్యలోకాలకు చేరుతారు. పోయిన తర్వాత వాళ్ళు పుణ్యలోకానికి వినారో పాపలోకానికి వినారో ఇక్కడ తిరుగుతారో ఎవరికేం పట్టిందండి, మళ్ళీ అదొక ఖర్చు మాకెందుకు అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే చేసేటువంటి దాంట్లో నువ్వు 10 తులాలు బంగారు చేస్తేనే అని కాదు, 1 గ్రాము చేస్తావా, 1 తుంట చేస్తావా అనేది నీ ఇష్టం. కానీ ఎంతో కొంత సువర్ణము, ఎంతో కొంత చెయ్యాలి.
మనము హిరణ్యదానం అని ఇట్లాంటివన్నీ చెప్పి వాళ్ళు అలా బ్రాహ్మలన్నీ కూడా చెప్పించి అందుకే ప్రతిదానికి డబ్బు పెట్టి డబ్బు ద్వారానే ఇడిపిస్తూ ఉంటారు అవును. ఇన్ని దానాలు అని. దాంట్లో ఉంది చెయ్యాల్సింది. ఇది గరుడ పురాణం చదివితే తెలుస్తుంది. గరుడ పురాణంలో ఉండేటువంటివి ఏమేమిటి, వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అనమాట పోయిన తర్వాత. ఇప్పుడు ఈ మరణించిన వాళ్ళ ఇంట్లో ఈ 11 రోజులు అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన యథావిధిగా చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. మామూలుగా బయట చనిపోతే ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి బయట చేసి అంతా ఇది చేసిన తర్వాత 11 రోజులు అయిన తర్వాత చేసుకోవచ్చు. యథావిధిగా లక్షణంగా చేసుకోవచ్చు. పూజా కార్యక్రమాలు ఈ శుభకార్యాల్లో వీళ్ళు అంటే వేరే వాళ్ళు ఏమైనా చేసుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళడము వ్రతాలు లాంటివి పోవచ్చు. లక్షణంగా పెళ్లిళ్ళకు పోవచ్చు, వేరే వాళ్ళు వ్రతానికి పిలిస్తే పోవచ్చు, చెయ్యొచ్చు. వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేసేదానికి లేదు. ఆడపిల్ల పెళ్లి 6 నెలల లోపల చేయొచ్చనే ఉంది శాస్త్రం. అవును. ఆడపిల్లని ఇచ్చేయొచ్చు వేరే వాళ్ళ ఇంటికి. ఓకే. ఇంటికి తెచ్చుకోకూడదు కోడల్ని. దీపారాధన చేసేటువంటి కోడల్ని మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు సంవత్సరికం అయ్యేంత వరకు తెచ్చుకోవడానికి లేదు. ఆడపిల్లని ఇంకొకరి ఇంటికి పంపిస్తున్నాం కదా, పంపించవచ్చు. ఓకే. అలా చేయవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరం తిరిగే వరకు వీళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ ఈ కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించడం కానివ్వండి, ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువులు కొనడం కానివ్వండి, ఇలాంటి పనులు కూడా చేయకూడదు అంటారా గురుగారు? నూతన వస్త్రాలు అవి వేసుకోకూడదు. చాలా మంది వేసుకుంటున్నారు, వాళ్ళ సౌకర్యాన్ని బట్టి తీసుకుంటున్నారు, కానీ ఇదవుతున్నారు. సాంవత్సరికం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనము ఇప్పుడు మాసికాలు ఉంటాయి. ఎందుకు నూతన సంవత్సరం నూతన వస్త్రాలు ధరించరాదు అన్నాడు అంటే శాస్త్రం చెప్తాను మీకు. మామూలుగా మాసికం నెల మాసికాలు ఉంటాయి. ప్రతి నెల పెట్టేటువంటి మాసికాలు పెట్టుకుంటూ వెళ్ళి 12వది సంవత్సరికం అని ఉంటుంది. ఆ సంవత్సరికం నాడు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా కొత్త బట్టలు చేసుకోవటము, ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం చెందడం అవన్నీ కూడా పనికొస్తాయి. అంతవరకు ప్రతి నెల మాసికం అనేది ఒకటి ఉంది కదా, ప్రతి నెల చెయ్యాలి కదా. చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇవి ఎట్లా తీసుకుంటారు, అది కొంచెం ఇబ్బందికరం. అంతేగాని ఇంట్లో దీపారాధన చేయొచ్చు, గుళ్ళకు వెళ్ళొచ్చు, గుళ్ళల్లో పాల్గొనొచ్చు, ఎవరన్నా పెళ్లికి పిలిస్తే పోవచ్చు, పోయి రావచ్చు, అవన్నీ చేయొచ్చు. ఏం లేదు, అవన్నీ ఇవ్వచ్చు, పోయి రావచ్చు లక్షణంగా. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.